సిద్దిపేట టు ఎలకతుర్తి వరకు జరిగే నేషనల్ హైవే పనుల్లో భాగంగా హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామంలో నేషనల్ హైవే పనులు జరుగుతుండగా మురికి కాలువ పనులు చేస్తున్నారు. ఈ మురికి కాలువల బస్టాండ్ నుంచి సిద్దిపేట రోడ్డు వైపు కాల కడుతుండగా మధ్యలో బండ రావడం చేత కాంట్రాక్టర్ బండకు జిల్టిన్ స్టిక్లు బాంబులు పెట్టి పేల్చి పనులు చేపడతామని గత 15 రోజుల క్రితం ఈ బాంబులు పెట్టారని ఇప్పటికే ఆ పనులు చేయడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 106 బాంబులు పెట్టి 15 రోజులు గడిచినా ఇంతవరకు అవి పేల్చడం లేదు, పనులు ప్రారంభించడం లేదని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్ల ముందు చిన్నపిల్లలు అటు ఇటు నడుస్తూ ఉంటే ఆ బాంబులు ఎక్కడ పేలుతాయనని భయభ్రాంతులతో ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని నడుస్తున్నామని అన్నారు. అధికారులు స్పందించి వాటిని తొందరగా పేల్చి పనులు చేపట్టాలని అన్నారు. కాలువ తీస్తామని కాలువ తీసిర్రు. ఇక్కడ బండి వచ్చిన తర్వాత దాన్ని ఏదో బ్లాస్టింగ్ పెట్టి మొత్తం బాంబులు పెట్టిర్రు. బాంబులు పెట్టి అవి పేల్చట్లేదు. 15 డేస్ అయింది అది చేసి బాంబులు పెట్టి 15 డేస్ అయింది. 1 మంత్ నుంచే లోపలికి పోవస్తలేదు, రావస్తలేదు. వ్యవసాయ పనులు చేసుకునేటోళ్ళం వాళ్ళకు వీళ్ళకు చిన్నపిల్లలు ఉన్నారు, అటు పోవట్లేదు, ఇట్లు రావట్లేదు. ఎవరినైనా అడిగినా మా కాంట్రాక్ట్ కాదు, మాది కాదు అని చెప్తున్నారు. అవి ఎప్పుడు వెళ్తాయో ఎప్పుడు ఏమవుతుందో తెలుస్తలేదు. దానికి ఎవరు బాధ్యత వహిస్తలేరు. దాని గురించి కొంచెం చర్య తీసుకోగలరు. 15 రోజుల కానీ బాంబులు పెట్టిర్రు, బండ తీసేస్తామని పెట్టిర్రు. మళ్ళీ ఏమనుకున్నారేమో బండ లేదు, ఇక రేపు వచ్చి తీసేస్తామని మొత్తం కనెక్షన్లు పెట్టిర్రు, బాంబులు లోపలనే ఉంచారు. 15 రోజులు ఉండి రేపత్తాం అని చెప్తారు. మరి చిన్నపిల్లలు ఉన్నారు, బయటకు వెళ్దామంటే మరి దాని మీద అడుగు పడితే చచ్చిపోవడే. మరి ఎండలకు వేడి బాంబులు వెళ్తాయి, ఇండ్లు పోతాయి, మనుషులు పోతారు. మరి ఈ సార్ల సంగతి ఏంది? మరి సావాలని చూస్తారా? ఇంకెప్పుడు వస్తారు? తీస్తే బాంబులు తీసిన వాళ్ళు కాదు, ఇది మొత్తం ఊడిపిన వాళ్ళు కాదు. దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు, వద్దామన్నా కానీ బయటకు వద్దామన్నా కానీ ఎంతో ఇబ్బంది అవుతుంది మాకు. అది ఎప్పుడు ఏమన్నా అగ్గిపుల్లు వేసినా కానీ అవి పేలేది తెలియదు, చేసేది తెలియదు. మాకు ఎప్పటికైనా ఇబ్బంది ఉన్నది, ప్రాణభయం ఉన్నది. వాటికి తొందరగా కంప్లీట్ చేస్తే ఆ మూడు పనులు చేసినా కానీ ఇంట్లో పనులు ఉన్నాయి, ఇంట్లో పనులన్నా చేసుకోవాలి. మేము అక్కడనే ఉన్నాయి. అయిపోయి ఇప్పుడు నెల దగ్గరకు వస్తుంది, ఆడనే ఉంటారు. ఆ వర్క్ కంప్లీట్ అయితే లేదు, ఏం లేదు. మాకైతే తొందర వర్క్ కంప్లీట్ చేసి మాకు ఇంత సహాయం చేయాలి, ప్రాణభయం అనేది తొలగియాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.